హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే అరటికాయ పులుసు చేసుకుందామా? అరటికాయకు పీల్ తీసి ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు పసుపు వేసిన నీటిలోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ తీసుకొని బాండీలోకి పులుసుకు సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాగాక దీంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు వేగాక సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసి పెద్ద ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాని కొంచెం మగ్గించుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. దీంట్లోనే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. దీనిలోనే పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని నీటిని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగాక దీనిలోనే ధనియాల పొడి అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి. దీనిలోనే కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక కసూరి మేతి లేకపోతే తాలింపులోనే 2 మెంతులు యాడ్ చేసుకోండి. అరటికాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. దీనిలోనే కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. పులుసు చాలా బాగుంటుంది. మంటని సిమ్లో ఉంచుకొని మరొక 2 నిమిషాలు ఈ పులుసుని ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే అరటికాయ పులుసు రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.